తెలియక చేసిన ఒక పని ఒక పాపిని శివుని భక్తుడిగా మార్చింది. ఆ రాత్రి మహాశివరాత్రి. ఒక దట్టమైన అడవి, చీకటి, గాలి గట్టిగా ఈదుతుంది. ఆకాశంలో చంద్రుడు మబ్బుల వెనక దాగి ఉన్నాడు. ఆ అడవిలో ఒక వేటగాడు తిరుగుతున్నాడు. అతనికి భక్తి తెలియదు, పూజలు తెలియవు, దేవుడంటే భయం కూడా లేదు. కుటుంబానికి ఆహారం తేవడం కోసం వేటకే అతని జీవితం. కానీ అతనికి తెలియదు ఆ రాత్రి అతన్ని శివుడు గమనిస్తున్నాడని. ఆ రోజు మాత్రం ఎంత వెతికినా ఒక్క జంతువు కూడా కనిపించలేదు. సాయంత్రం రాత్రిగా మారింది. అడవి మరింత భయంకరంగా మారింది. ప్రాణభయంతో అతను ఒక పెద్ద చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు బిల్వవృక్షమని, ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉందని అతనికి అస్సలు తెలియదు. నిద్ర వస్తుంది, కింద పడిపోతానేమో అనుకుని నిద్రపోకుండా ఉండేందుకు చెట్టు ఆకులను కోసి కింద వేస్తూ ఉన్నాడు. అవి నేరుగా శివలింగంపై పడుతున్నాయి. శివుడికి అత్యంత ప్రియమైన బిల్వదళాలు. తెలియకుండానే అతను సమర్పిస్తున్నాడు. కొంతసేపటికి దాహం వేసింది. తన దగ్గర ఉన్న నీళ్లు తాగబోతూ ఉండగా కొన్ని చుక్కలు కింద పడిపోయాయి. అవి శివలింగంపై అభిషేకంలా మారాయి. తెలియక చేసిన పూజ, కానీ హృదయం మాత్రం నిదానంగా మారుతుంది. అర్ధరాత్రి సమయం. అప్పుడే ఒక గర్భవతి జింక అక్కడికి వచ్చింది. వేటగాడు వెంటనే బాణాన్ని సిద్ధం చేశాడు. ఆ జింక భయంతో అతన్ని చూసింది, కాని పారిపోలేదు. నిశ్శబ్దంగా నిలబడి, నా పిల్లలను చివరిసారిగా చూసి వస్తాను, తర్వాత నన్ను చంపు అన్నట్టుగా వేడుకుంది. ఆ మాటల్లో ఉన్న ప్రేమ, ఆ కళ్ళల్లో ఉన్న భయం మొదటిసారి వేటగాడి గుండె కరిగింది. వెళ్ళు అన్నాడు. కొంతసేపటికి మరో జింక వచ్చింది. అది కూడా అదే విధంగా తన కుటుంబాన్ని చూసి వస్తానని వేడుకుంది. దానిని కూడా వదిలేశాడు. ఇలా తెల్లవారే వరకు అతను జాగారం చేశాడు. జంతువులను చంపలేదు, ఆకులు సమర్పించాడు, నీరు అభిషేకం చేశాడు. అతనికి తెలియదు, కానీ అతని మనసు మారిపోయింది. ఆ వేటగాడు వదిలిన మాటను నిలబెట్టుకుంటూ తన పిల్లల్ని చూసి వస్తానని చెప్పిన తల్లి జింక నిజంగానే తిరిగి వచ్చింది. అదే ఆమె ధర్మం, అదే ఆ రాత్రి మహిమ. ఆ తల్లి జింక ఇచ్చిన మాట నిలబెట్టుకుని తిరిగి రావడం చూసి వేటగాడి హృదయం కరిగిపోయింది. తన ముందున్నది సాధారణ జంతువు కాదని, ధర్మాన్ని కాపాడే ప్రాణమని గ్రహించి అతని మనసులో కరుణ మేల్కొంది. సూర్యోదయం సమీపించింది. అప్పుడే ఆ అడవంతా ఒక ప్రకాశంతో నిండిపోయింది. గాలి ఆగిపోయింది. ప్రపంచమే నిశ్శబ్దంగా మారింది. వేటగాడి ముందుకు స్వయంగా ఆ పరమశివుడే ప్రత్యక్షమయ్యాడు. శాంతమైన ముఖం, అపారమైన కరుణ. వేటగాడు భయంతో నేలపై పడిపోయాడు. శివుడు చిరునవ్వుతో అన్నాడు, తెలియక చేసిన పూజ కూడా నిజమైన భక్తి కంటే తక్కువ కాదు. ఈ ఒక్క శివరాత్రిలో నువ్వు జాగారం చేశావు, అభిషేకం చేశావు, బిల్వదళాలు సమర్పించావు, ప్రాణులను కాపాడావు. అన్నింటికంటే ముఖ్యంగా నీ హృదయం మారింది. నాకు కావాల్సింది ఆచారాలు కాదు, శుద్ధమైన మనసు అని ఆశీర్వదించాడు. ఆ రోజు నుంచి ఆ వేటగాడి జీవితం పూర్తిగా మారిపోయింది. పాపిగా జీవించిన వాడు పవిత్రుడిగా మారాడు. ఒక్క రాత్రి చాలు మనసు మారితే జీవితం మారిపోతుంది. అదే మహాశివరాత్రి మహిమ. ఈ మహాశివరాత్రికి శివుని పేరు జపించండి. ఈ కథ మీ హృదయాన్ని తాకితే శివుని మహిమ మరింత మందికి చేరేలా ఈ వీడియోని పంచండి. ఇలాంటి భక్తి కథలు వినాలంటే మా ఛానల్ను అనుసరించండి. ఓం నమః శివాయ.